ఈరోజు ఎంతోమంది జీవితాల్లో ముందుకు సాగట్లేదు. సాగకపోవటానికి కారణాలు ఏంటి అనే దాని విషయంలో దేవుడు మాట్లాడుతానని నా హృదయంలో ఈ భారాన్ని పెట్టాడండి. ఎంతోమంది జీవితాల్లో స్టాగ్నేషన్. వాక్యంలో చూసినప్పుడు మనము ముందుకు దూర్చుకుని పోవాలి. ముందుకు దూర్చుకుని ఎక్కడన్నా ఆగామా, వీఆర్ ప్రోకాస్టినేటింగ్. ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట ఉంటుంది, ప్రోకాస్టినేషన్ అంటే సమయంని దుర్వినియోగం చేస్తాం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇదిగో రక్షణ దినము, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయం అన్నప్పుడు రేపు చూద్దాములే అంటాం. బైబిల్ తెలియజేస్తుంది ఈ ప్రోకాస్టినేషన్, ఇంకో మాటలో చెప్పాలంటే వాయిదా వేసే రకము జీవితంలో ముందుకు సాగలేరంట. మీ జీవితంలో దేవుని చిత్త ప్రకారం ముందుకు సాగలేకపోతున్నారంటే ఒకసారి పరీక్షించుకోవాలి. వాయిదా వేసే రకంగా ఉన్నారా? వాయిదాలే జీవితంగా ఉందా? ఇది చేద్దాము అనుకుంటాం, సరే తర్వాత చేద్దాంలే. ఈరోజు మనుషులు చూడండి, రాత్రి అంట అన్ని ప్లాన్ చేసుకుని రేపు నుండి ప్రారంభిస్తానంటాడంట. రేపు రాదు ఎప్పటికీ ఆయనకి. ఈరోజు బిర్యానీ తింటా ఉంటాడు, రేపు నుండి డైటింగ్ అంటాడంట, రేపు రాదు ఎప్పటికీ. ఈ ప్రోకాస్టినేషన్ అన్న రకం ఏంటంటే వాయిదాలు వేసుకుంటూ జీవితాల్లో దేవుడిచ్చిన అవకాశాలని, తరుణాలని వ్యర్థపరుచుకుంటాం. న్యాయవంతుడైన దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారం, విత్తడానికి విత్తనాన్ని ఇస్తాడంట. ఏంటి ఆ మాటలు రెండు చెప్పండి అందరు గట్టిగా. తినటానికి ఆహారం, విత్తడానికి విత్తనాన్ని ఇస్తాడంట. జాగ్రత్తగా వినండి, విత్తనాన్ని తిన్నావా రేపటికి ఏమి ఉండదు నీకు. తినాల్సింది తినకుండా విత్తేవా రేపటికి నువ్వు బ్రతుకుండవు, విత్తనం ఉంటుందేమో. తినాల్సింది తినాలి, విత్తాల్సింది విత్తాలి. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయస్తుడు. ఆయన ప్రతి ఒక్కరికి తినటానికి ఆహారం, ఈరోజు తినాల్సింది తిను, రేపటి కొరకు విత్తాల్సింది ఈరోజు విత్తు. రేపు నువ్వు ఆ సమయంలోకి వెళ్ళేటప్పటికీ నీకు కావాల్సిన సమృద్ధి ఉంటుంది. కానీ మనం అంటున్నాం కక్కుర్తిపడి, దేవా స్తోత్రం, రెండు నేను తినేస్తాను, నువ్వు ప్రేమించే దేవుడు రేపు నాకు ఇచ్చేయి. వాక్యంలో చూసినప్పుడు కాలము సమయముకు ప్రాముఖ్యత చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఒక వ్యక్తి జీవించాలో అనేది బైబిల్ తెలియజేస్తుందండి. ఈరోజు ఎంతోమంది కాలానికి, సమయానికి వాల్యూ లేదు. నువ్వు అనుకునేదే కాలము, నువ్వు అనుకునేదే సమయము కాదు. యేసు ప్రభు ఈ భూమి పైన ఉన్నప్పుడు కాలము, సమయము తగినట్టుగా అన్నీ చేసుకుని వచ్చాడు. కాలము, సమయము తగినట్టుగా అన్నీ నెరవేర్చుకుంటూ వచ్చాడు. ఆయన అంటాడు, వెలుగు ఉన్నదప్పుడే పని చేయాలి, చీకటి వస్తుంది ఏ మానవుడు పని చేయలేడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో వాయిదాలు వేసేవారుగా ఉన్నారా? ఇగో ఎన్నో సంవత్సరాల నుండి నాకు దీవెన కావాలి, నాకు బ్రేక్ త్రూ కావాలి, నా జీవితంలో ఒక ఆశీర్వాదం కావాలి అని ప్రార్థనలు చేస్తారు. ఈరోజు క్రైస్తవులు కేవలం ప్రార్థనలు అంట, అంటే మాటలంట, క్రియ కనబడతలేదు. అందుకని శక్తి లేని వారుగా ఈరోజు మీకు ప్రభునామంలో తెలియజేస్తున్నానండి. ఈరోజు వచ్చిన వారు నేర్చుకోవాలి, నేను వాయిదా వేయను. ఇదిగో నేను అనుకుంది ఈరోజు చేయాల్సింది ఈరోజు చేయాలి, ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడు చేయాలి, రేపు జరగాల్సింది రేపు, ఏ రోజుది ఆ రోజు జరగాల్సిందే, ఎప్పుడుది అప్పుడుది జరగాల్సిందే. నేను పట్టుదలతో పనిచేస్తాను, నేను ప్రయాసపడి పనిచేస్తాను. ఈరోజు ఎంతమంది నిజంగా ఒక నిర్ణయం చేసుకోగలుగుతున్నారు? బైబిల్లో చూసినప్పుడు అండి, సామెతలు 21:5 చదివినప్పుడు సోమరివాడంట, స్లగ్గిష్, ఇంకో మాటలో ఇంకో ట్రాన్స్లేషన్ ఎలాగ ఉంటుందంటే ప్రోకాస్టినేటర్. సోమరివాడు, వాడికి మరణమే కలుగుతాడంట. కారణం ఏంటంటే వాడు చేతితో పనిచేస్తానికి ఇష్టపడ్డంట. కేవలం వాడికి మరణమే మిగులుతుందంట. అంటే జీవితంలో ఏ మేలు కలగదు, ఏ మేలు మిగలదు. కొంతమంది జీవితాల్లో చూడండి, బావిలో నీళ్ళు చూసినప్పుడు చాలాసార్లు పాసి పడుతుంది. కారణం ఏంటంటే దెర్ ఇస్ నో మూమెంట్, కదిలిక లేదు. అక్కడ పాసి ఎక్కువ కనబడుతుంది, ఆ పాసి మీద నీకు ప్రయోజనమైంది ఏది లేదు. కారణం ఏంటి? ఏది ముందుకు వెళ్తలేదు. కొంతమంది జీవితాలు చూసినప్పుడు ఏది ముందుకు వెళ్తాం, అందరూ ముందుకు వెళ్తారు, ఈయన మాత్రం ఇక్కడే ఉంటాడు. 10 సంవత్సరాల ముందు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, ఇప్పుడేం చేస్తున్నావు, అప్పుడేం చేస్తున్నావు, ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితం, ఇంతే నాకు చాలు, ఇందులోనే ఉన్నాను. చాలామంది ఈ ప్రోకాస్టినేషన్ అంటే వాయిదా వేసే బ్రతుకు జీవిస్తూ మరలా ఏం చెప్తారు తెలుసా? నేను సంతృప్తి కలిగి ఉన్నాను. నువ్వు సంతృప్తి కలిగి ఉంటాం కాదు, దేవుని చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చావా అనేది ముఖ్యం.
దేవుని చిత్తము నెరవేర్చుకున్నాను నేను సంతృప్తి పడి ఉంటాం అయ్యేది పని కాదు. ఈరోజు ఎంతోమంది దేవుని పిలుపు, దేవుని నీలో పెట్టిన తలాంతులు, వరములు, నీలో అనుగ్రహించిన బహుమానములు, ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుడు వరములు పెట్టాడు. ఏ ఇద్దరు ఒకటి కాదు, ఏ ఇద్దరు తలంపులు ఒకటి కాదు. ఇద్దరు కూడా పొటెన్షియల్, బలము కానీ తలాంతులు కానీ అన్నీ వేరే. కానీ ఎంతమంది మీరు ఏమై ఉన్నారో బ్రతుకుతున్నారు. ఎందుకంటే ఈరోజు చాలామంది ఇతరులను చూసి బ్రతికేవారు. వాడికిలాగా నేను అవ్వాలి, నాకులాగా నువ్వు అవుతాం కదా, నీకులాగా నువ్వు అవ్వాలి. యూ హ్యావ్ టు బీ ద వర్షన్ దట్ యు ఆర్, నాట్ మై వర్షన్. నేను ఇందుకు కొరకు చేయబడినాను, నేను అది అవుతున్నాను, నీవెందుకు చేయబడ్డావు, అది నువ్వు అవ్వాలి. ఈరోజు ఎంతోమంది జీవితంలో ముందుకెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటి అని చూసినప్పుడు, మొదటిగా వారు వాయిదా వేస్తాం. రెండోది చూసినప్పుడు బాధ్యత లేదండి, అకౌంటబిలిటీ లేదు, బాధ్యత లేదు. ఎంతోమంది జీవితాల్లో బాధ్యతలు లేవు. బాధ్యతలు లేవు కదా, ఏం చేస్తారంటే 90% నేరాలు మోపుతారు. ఈరోజు కుటుంబాలను పాడు చేసే దయ్యాలు చూడండి. పిల్లోడు తల్లిదండ్రుల మీద నేరం మోపుతాడు, తల్లిదండ్రులు పిల్లల మీద నేరం మోపుతారు, లేకపోతే వాళ్ళ నాన్న మీద నేరం మోపుతాడు. ఇందుకురా ఇట్లా బ్రతుకుతున్నావు అని చెప్పు, నాకు పలానా ఎవడో చేశాడు కాబట్టి ఇలా బ్రతుకుతున్నాను. ఇందుకమ్మా ఇట్లా జీవిస్తున్నావు, నన్ను ఎప్పుడో నేను ఎవడస్తురాలు ఉన్నదప్పుడు పలానోడు నన్ను ఏదో అన్నాడు, లేకపోతే ఏదో చేశాడు కాబట్టి ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు వచ్చినా ఇట్లా బ్రతుకుతున్నాను. ఈ లోకంలో అందరికీ కీడు ఎదుర్కొంటూనే ఉంటాం. కానీ నేరాలు మోపుతా మాపి దేవుడు ఉన్నాడండి, మనకి దేవుడు ఉన్నాడు. బ్రతుకుల్ని మార్చే దేవుడు, నూతన అవకాశాలు, తరుణాలు ఇచ్చే దేవుడు, జీవితాలను సరిదిద్ది ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేసి మేలైన వారిగా, ఘనమైన వారిగా మార్చే దేవుడు. ఒకరు అడిగాడు, దేవుడు ఎంతమందిని గణపరుస్తాడు? ఎంతమందిని గణపరుస్తాడు? దేవుడు ఎంతమందిని ప్రయోజకులు చేస్తాడు? భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరు ఆయన సమర్పించుకొస్తే ప్రతి ఒక్కరిని ప్రయోజకుడిగా చేస్తాడు. మరి అందరూ ప్రయోజకుడు అయిపోతే విలువ ఏముంది? విలువ ఎందుకు ఉండదు? అనుకుంటానండి. ఈ కాకినాడలో ఇక్కడ మీటింగ్లో ఉన్న మీరందరూ వీరులే. కాకినాడకి విలువ ఉంటుందా ఉండదా? నువ్వేం చూస్తున్నావు అంటే నాకన్నా పక్కోడు కన్నా నేను గొప్పోడుగా ఉండాలి. దేవుడు అది చూడట్లేదు, నా రాజ్యము గొప్పగా ఉండాలి. నా రాజ్యము మొత్తం యథార్థంగా, పరిశుద్ధులుగా, ప్రార్థనా వీరులుగా నా మీద ఆధారపడేవారు అంటే అక్కడ జరిగే కార్యాలు చూడండి. అందుకనేనేమో ఒకప్పుడు చూసిన ఉజ్జీవపు కార్యాలు ఈరోజు చూడట్లేదండి. ఈరోజు మనం ఎట్లా అయిపోయిందంటే ఎవరి స్వార్థము వాడిదే. నా జీవితం, నా ఇల్లు, నా బ్రతుకు, దేవుడా నాకేమైనా కావాలంటే దేవుని దగ్గరికి వెళ్తానులే. మనకేమైనా చాక్లెట్లు కావాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగి తీసుకున్నట్టు శాంటా క్లాస్ దేవుడు. పాపం చాలామందికి దేవుడు కోరికలు తీర్చేవాడు. నాకు పలాను ఇస్తే నమ్ముతాను నువ్వు దేవుడు అని. ఎంతమంది కూడా ఉన్నవారు చెప్పగలుగుతారు, దేవా నువ్వు నా ప్రార్థనకి ఏ జవాబు అవ్వకపోయినా నువ్వు దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? లేకపోతే నేను అడిగినప్పుడు జవాబిస్తే మాత్రమే. ఒకడన్నాడు, మా అమ్మమ్మ 90 సంవత్సరాలు మరణ పడకలో ఉంది, నా దేవుని ప్రార్థన చేశాడు ఏసైకి బ్రతికించమని, బ్రతకలేదు, అందుకని నేను యేసు ప్రభువుని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి ప్రార్థన చేయట్లేదు. బుద్ధి ఉందా నీకు? మానవుడు అన్న తర్వాత ఏదో ఒక రోజు పోవాల్సిందే, మరణించాల్సిందే. ఈ లోకం తాత్కాలికమే. పుట్టిన ప్రతి ఒక్కరికి నిశ్చయమో మరణము, ఏ ఒక్కడు ఎస్కేప్ అవ్వలేడు. కానీ 90 సంవత్సరాల ఆయుష్ ఇచ్చిన దేవుడికి వందనాలు చెప్పట్లేదు. కానీ ఇంకా పడక మీద జబ్బులతో బాధపడాలని, నీ ప్రార్థనకి నీకు జవాబు అవ్వలేదని అడుగుతావా? అలాగైపోయింది విశ్వాసుల జీవితం. దేవుడు ఏం చేసినా ఆయన మేలు కొరకే చేస్తాడని స్తుతించగలుగుతున్నామా? లేకపోతే మనం అడిగిన వాటికి అన్నింటికి ఆయన జవాబు అని ఆశపడుతున్నామా? బైబిల్ ఇంకా వచనాలు చూస్తున్నప్పుడు గలతీయులు రాసిన పత్రిక 6:4-5 వరకు చూస్తే, ప్రతి ఒక్కడు తాము పనికి పరీక్షించుకొనే. లెట్ ఈచ్ వన్ ఎగ్జామిన్ హిస్ ఓన్ వర్క్ అండ్ లెట్ హిమ్ హ్యావ్ రిజాయిసింగ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. తను చేసిన పని ఏంటో చూసి పరీక్షించుకుని తను చేసిన దానికి ఒక సంతోషం ఉండనే. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నానండి, మీ జీవితంలో ఏదైనా మీరు చేసింది చూసి అబ్బా బాగుంది అని అనుకున్నారా? నేను ఏదైనా మంచిగా చేశానో నాకు తెలుసు అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా ఒకసారి? ఏంటండి ఇది? ఒక చిన్న బొమ్మ కూడా గీయలేదా? ఒక వంట కూడా వండలేదా? ఒక చిన్న పని కూడా చేయలేదా? అబ్బా ఇది బాగుంది, నాకు నచ్చింది అన్నవారు వంట చేతులు ఎత్తుతారా? యథార్థంగా అబ్బా కొన్ని చేతులు ఉన్నాయి.
అంటే ఇది ఫస్ట్ టైం జీవితంలో చాలామంది ముందుకు వెళ్ళలేకపోతానికి కారణాలు ఏంటని చూసినప్పుడు బైబిల్ నుండి చూస్తున్నాము. అదే టైంలో లోకల్ సైకాలజిస్ట్ అడ్వైస్ ఇచ్చినప్పుడు కూడా ఒక మనిషి ఏదైనా కొత్తగా చేయాలంటే మొదటగా చేసిన దానికి తృప్తి ఉండాలంట. చేసిన దానికి నేను చేయగలను అని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలంట. ఎవడికో నచ్చింది కాదు. ఈరోజు ఎవడన్నా అడిగేస్తే ఇది ఎలాగుంది అని పక్కన అడుగుతాడు. పిల్లల దగ్గర ఉండి అలాగనే అడుగుతారు. కానీ సైకాలజిస్ట్ అంటారు నీ ఒపీనియన్ చెప్తాం కాదు, నీకు నచ్చిందా అని అడుగు అని అన్నది. నాకు నచ్చిందా అని అడగాలంట, నీకు నచ్చిందా కాదు. నాకు నచ్చితే చాలు, నీకు నచ్చక్కర్లే. నేను ఉండింది నేను తినగలుగుతా చాలు, నువ్వు తినకపోయినా పర్వాలే. అంతే కదా. కొంతమంది చూడండి వారు తినరంట, పక్క వాళ్ళందరూ తినాలంట. కొంతమంది చూడండి వండింది మీరు తినకుండా నేను తిన్నాం. వారు తినగలిగిన రోజున అది బ్రహ్మాండమైన వంట అంట. చూసి ఇంత ప్రాబ్లం. ఈరోజు చూడండి మనుషుడికి సంతృప్తి లేదు. ఇంకా మాటలు చెప్పాలంటే సాధించాలన్న మనసే లేదు. అందుకని జీవితంలో ఏ ఒక్క అడుగు ముందుకు తీయలేకపోతున్నాడు. దేవుని వాక్యం చూసినప్పుడు ఇంకా మనుషుడు ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. కారణాలు ఏంటి? ఒకటి వాయిదాలు వేస్తాం, రెండోది అకౌంటబిలిటీ లేదు, నేరాలు మోపుతాం, మూడోది చూసినప్పుడు భయం అంట. ఏదైనా చేయరా అంటే భయం, పాడరా అంటే భయం. కొంతమంది చూడండి బ్రహ్మాండమైన తలాంతం ఉంటుంది, పాడు నోరు తెరువు అని చెప్పి ఏమంటారు భయం వేస్తుంది. ఈరోజు చాలామంది భయాలతో బ్రతుకుతూ, భయాలు అనేటప్పుడు మరలా 3 రకాల భయం అంటారండి. మామూలుగా 3 రకాల భయం అంటారు. ఒకటి గతం గురించిన భయం, నిన్న జరిగిన సంఘటన. నిన్న నీకు జరిగి ఉండకపోవచ్చు, ఎవరికో జరిగిన వార్త నీ విని నీకు భయం, గతం గురించిన భయం. కొంతమందికి ప్రస్తుతం గురించిన భయము. ప్రస్తుతం కొంతమంది చూడండి ఏమీ లేని వారు ఒక లెవెల్కి వస్తారు. ఇంతవరకు వచ్చావు కదా, సంతోషపడచ్చు కదా. ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఇది పోతుందేమో, ఇది పోతుందేమో. ఇది నెక్స్ట్ కేటగిరీ. ఇది భవిష్యత్తు గురించిన భయం. ఏం లేనప్పుడు సంతోషంగా ఉన్నాగా, ఇప్పుడు ఇంకా సంతోషంగా ఉండాలిగా. చూసి గతం గురించిన భయం, భయం ప్రస్తుతం గురించిన భయము, రేపు గురించిన భయం. ఈ 3 భయాలు ఎదురుతనే కానీ ఏ ఒక్కడు వర్ధిల్లరండి. మీరు అనొచ్చు దేవుడు దీవించడా? దేవుడు అందరిని దీవిస్తాడు. ఇందాక ప్రారంభంలో చెప్పాను, ప్రతి ఒక్కరికి తినడానికి ఆహారము, విత్తడానికి విత్తనాన్ని ఇచ్చే దేవుడు. కానీ నీలో ఈ మైండ్ సెట్, ఈ మెంటాలిటీ, ఈ స్వభావం ఉన్నంత వరకు నీవు ముందుకు సాగలేవు. అనుకుని చూడండి, యేసు ప్రభువు వచ్చి నిలబడుతున్నాడు అక్కడ నీటి మీద. అక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో ఒక్కడు అడుగుతున్నాడు, నీవైతే నేను కూడా నడవాలి. మిగతా వాళ్ళు పోతామని భయపడ్డారంట. దేవుని చూసినా కూడా భయమే వచ్చింది. ఒరే నేను రా అని చెప్పినా కూడా భయంగానే ఉన్నారు. ఒక్కడికి మాత్రం ధైర్యం ఉంది, నీవైతే. ఇది ఆ నీవైతే క్యారెక్టర్లు ఉంటేనే కానీ గొప్ప కార్యాలు జరగవు. ఎందుకంటే అన్నిట్లో నేను, నువ్వైతే నేను 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 అని వచ్చిన ఆయనే దేవుడు అన్నాడు. కానీ నువ్వే మూలస్తంభం, కానీ నీ మీద సంఘం కట్టబడుతుంది, కానీ ఆ పెంతకొస్తే మనం నువ్వే నిలబడుతున్నావు. కానీ ఈరోజు చాలామందికి ధైర్యం లేదు. నథింగ్ రెడీ టు ఫేస్. భయపడటం మూలంగా ఏది మార్చలేము. ఏమన్నా మార్చగలమా? కీడు మాత్రమే ఎక్కువ తెచ్చుకుంటాం, కానీ చేయగలిగింది ఏం లేదు. కానీ నిజంగా నీవు దేవుని నమ్మిన వ్యక్తివైతే నీ భయాల్ని విడిచిపెట్టి, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏమని, పిరికి తన ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మ. దేవుడు మనకి ఏ ఆత్మ ఇవ్వలేదు? ధైర్యంగా చెప్పండి అందరూ. పిరికి తన ఆత్మని మనకి ఇవ్వలేదు, కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. భయం అనేది మరలా ఎమోషనల్ ఫియర్ ఇస్ డిఫరెంట్, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్ ఇస్ డిఫరెంట్. ఇంకో మాట చెప్పాలంటే మన ఎమోషన్స్, ఈ ఎమోషనల్ స్పందంలో ఒకటి పడుతున్నావు అంటే నీ బాడీని అలర్ట్ చేస్తానికి భయం అనేది క్రియేట్ అవుతుంది. ఆ భయం వేరు, అది టెంపరీ ఫ్రాక్షన్. కానీ భయం అనే ఆత్మ ఎలా ఉంటుందంటే నేను పట్టి పీడిస్తుందంట, లాగేస్తా, తినేస్తూ ఉంటుందంట. ఈరోజు చాలామందిని భయం అనే ఆత్మ, బైబిల్ తెలియజేస్తుంది అక్కడ, పిరికి తన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఫియర్, ఇట్ ఇస్ అ స్పిరిట్. అపవాది చేయగలిగినంత భయం, ఆ భయం అనే ఆత్మతో నలిపేస్తాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, భయం అనే ఆత్మ మిమ్మల్ని ఏడుతుందా? పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఏళ్తున్నాడా?
స్వతంత్రత కలిగి జీవితం కలిగి ఉన్నారా? స్వేచ్ఛ కలిగిన జీవితం కలిగి ఉన్నారా? బందీలుగా జీవిస్తున్నారా? ఈరోజు ఈ 3 విషయాలతో నేను ముగించిపోతున్నానండి. దేవుడు ప్రతి ఒక్కరు ఫలించాలని ఆశపడుతున్నాడు. కానీ చాలామంది వాయిదాలు వేసుకుంటూ, అదే సమయంలో నేరాలు మోపుకుంటూ, అదే సమయంలో భయాలతో జీవిస్తూ, పునరుద్ధారుడైన యేసు, పోయిన ఆదివారంలో క్రీస్తు సజీవుడు అని చెప్తాను గొప్పతనం కాదు, నీ జీవితంలో ఆ పునరుద్ధానపు శక్తిని చూపిస్తున్న గొప్పతనం. క్రీస్తు పునరుద్ధానుడు అనేది నీ జీవితంలో ఆ నిశ్చయత. నీకేంటి ఇంత ధైర్యం అంటే నా దేవుడు సజీవుడు కాబట్టి. నీకేంటి ఇంత ఆనందం అంటే నా దేవుడు నా తోడున్నాడు కాబట్టి. ఏంటి నాకు సాధించుకుని పోతాను, నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు. బైబిల్లో చూడండి, దేవుడు తలుపు మాత్రం తెరుస్తాడు, నడవలసింది నువ్వే. నీవు ఆయన చిత్తంలో నడుస్తే దేవుడు అంటాడు నేను తోడుంటా. ఎక్కడ దేవుడు నేను లాక్కుని పోతానని చెప్పలే. బైబిల్లో చూసినప్పుడు ఒక ఉపమానం చూస్తాము, యేసు ప్రభు దగ్గర చూస్తాము. ఆయన ప్రతి ఒక్కరిని, బైబిల్ అంటాడు యేసు ప్రభు, నేను మీలో ఉంటా, మీతో ఉంటా, ఉన్నంత మాత్రాన్ని ఈడ్చుకుని పోవడం. చాయిస్ మీది. మీరు వినాలి, మీరు లోబడాలి, మీరు అంగీకరించాలి. మాట వినని ప్రజల్ని దేవుడు ఏం చేయలేడండి. కానీ ఈరోజు ఈ సభలోకి వచ్చిన మీకు కేవలం 3 మాటలతోనే ముగించా. ఈ 3 మీరు మార్చగలిగితే మీ జీవితంలో చేయగలిగిన కార్యాలు ఎంతో గొప్పవి. ఉదాహరణకి, దేవుడు ఎవరన్నా వాడుకుంటాడు, ఎలాంటి వ్యక్తినైనా వాడుకుంటాడు. కానీ ఆశ ఉండాలి. దేవుని కొరకు దేవుడు ఎవరినన్నా వాడుకుంటాడు. సమర్పణ ఉంటే, తెగింపు ఉంటే, త్యాగం ఉంటే. త్యాగం లేని వాడిని దేవుడు వాడుకోడు. ఎంతకాలం అయింది నీవు దేవుడు మనస్ఫూర్తిగా ఇంకే ఎవడు పక్క మాటలు లేకుండా మోకరించి ఒక 10 నిమిషాలు, 10 గంటలు నేను చెప్పట్లే, 10 నిమిషాలు నీ గురించి మాట్లాడకుండా, నీకేం కావాలో అడగకుండా, ఒక దైవం దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, సర్వాధికారి దగ్గరికి వెళ్తున్నాను, నన్ను ప్రేమించిన వ్యక్తి దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళి ప్రేమతో ఒక 10 నిమిషాలు మాట్లాడిన రోజుందా? ఒక 10 నిమిషాలు ఆయన వాక్యం యథార్థంగా చదివిన వ్యక్తిగా ఉన్నావా? ఎందుకంటే కనీసం ఒక రోజుకి 10 నిమిషాలు వాక్యం చదివినాడు 1 సంవత్సరానికి బైబిల్ని ఒకసారి ముగిస్తాడు. దట్ ఈస్ అన్ యావరేజ్ క్యాలిక్యులేషన్. ఒక రోజుకి 10 నిమిషాలు నువ్వు కనీసం వాక్యం చదివితే సంవత్సరానికి ఒకసారి బైబిల్ ముగిస్తావు. ఎన్నిసార్లు బైబిల్ చదివి ముగించారు ఇక్కడ? ఎవరైనా చెప్పగలరా నేను 24 సార్లు బైబిల్ చదివి ముగించానని? నేను ఒక్కడే ఉన్నానా? అది నా 20 సంవత్సరాల ముందు. నా 20 సంవత్సరాలకి నేను 21 సార్లు చదివి ముగించా. పట్టుదల. దేవుణ్ణి తెలుసుకోవాలి, ఆయన వాక్యాన్ని తెలుసుకోవాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని తెలుసుకోవాలి, ఆయన నియమం, ఆయన హృదయాన్ని తెలుసుకోవాలి. ఏది దేవునికి ఇష్టం లేదు, ఏది దేవునికి ఇష్టమో, ఏది దేవుడు చేయమంటున్నాడు, ఏది దేవుడు చేయొద్దంటున్నాడు. ఈరోజు ఎంతమందికి కేవలం బైబిల్ అంటే పేజ్ నెంబరు, చాప్టర్ నెంబరు తీసి ఈరోజు పేజ్ నెంబర్, చాప్టర్ నెంబర్లో వచ్చాయి. కానీ యేసుప్రభు అక్కడ పేజ్ నెంబర్ పలానా, చాప్టర్ నెంబర్ పలానా కాదు. వాకు హృదయంలో చెక్కబడాలండి. ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను ఇక్కడ నుండి, మీ జీవితం విలువైంది. మీ జీవితంలో దేవుడు కలిగి ఉన్న తలంపులు ఘనమైనవి. ఆయన రాకడ సమీపం ఉంది. ఆయన కొరకు సాక్షులుగా నిలబడాల్సిన బాధ్యత మనది. ప్రకాశించే జీవితం, వెలిగే జీవితం, ఫలించే జీవితం కొరకు దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన ఇచ్చిన ఈ రక్షణని ఎక్కడ అజాగ్రత్తగా తునీకరించకుండా, రక్షించబడిన మనము మన రక్షణ కార్యము, క్రియ, మనలో ఉన్న రక్షణ జాగ్రత్తగా కొనసాగిస్తున్నామా చూసుకుంటూ, మన పేరు ఇంకా జీవగ్రంథంలో రాయబడి ఉందా చూసుకోవాలి. ఎందుకంటే చాలామంది అంటారు ఒకసారి జీవగ్రంథంలో రాయబడితే ఇంకెప్పటికి పోదేమనుకుంటారు. కాదు, జాగ్రత్త. ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు జీవగ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? జీవగ్రంథం నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో అంటే కొడతానికి అవకాశం ఉందా లేదా? ఈరోజు మన పేరు జీవగ్రంథంలో నిశ్చయిత ఉందా? నమ్మి బాప్తీసం పొందో రక్షణ అనుగ్రహించబడుతుంది. రక్షణతో ప్రారంభించబడుతుంది క్రైస్తవ జీవితం, ముగిస్తాం కాదు. పరిశుద్ధాత్మతో ప్రతి దినము క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆత్మ నీలో, ద డ్యూనమస్ పవర్ నీలో నుండి, నీలో దేవుడు ఉద్దేశించిన కార్యములు నీ జీవితంలో ఉండి
నీవు కనబరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి తలలో ఉంచుతామండి, దయచేసి తలలో ఉంచుతాం, సమయమైంది. కానీ దయచేసి తలలో ఉంచి ప్రార్థనతో అడగండి, దేవా నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, పరిశుద్ధాత్ముడా నాతో ఏం మాట్లాడుతున్నావయ్యా, నాకు ఏం చెప్తున్నావు నువ్వు. ఎందుకంటే దేవుడు స్పందించే సమయం, దర్శించే సమయం. అడగండి, దేవా నాలో నీ ఆత్మను కుమ్మరించయ్యా, శరీర క్రియలపైన నాకు జయము దయచే ప్రభువా, ధైర్యంగా జీవించే జీవితం నాకు దయచేయ్యా, నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యము, సమస్తము సాధ్యము. దేవుడు వాక్యంలో తెలియజేయబడుతుంది, అబ్రహాము విశ్వాసముతో అడుగు తీసినప్పుడు, విశ్వాసమును బట్టి. ఈరోజు ఏది మన విశ్వాసం? ఏది రక్షించబడ్డావు, క్రీస్తు సజీవుడు అని చెప్తున్నావేమో, ఏది మీ జీవితంలో విశ్వాసం? ఈరోజు ప్రభుని అడుగుదామా, దేవా నన్ను జీవింపజేయ్యా, నన్ను బ్రతికింపజేయ్యా, నన్ను ఫలింపజేయ్యా. దేవుడు వాకి తెలియజేస్తుంది, పరిశుద్ధాత్మ మూలంగానే మనము ఫలిస్తామంట. దేవుడు మన అందరి జీవితంలో నుండి ఆశపడేది ఆత్మ ఫలం అండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీనత్వము, దయాలత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఇవి మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఫలించని జీవితం అంటే దేవునికి ఇష్టం లేని జీవితము. బైబిల్లో కూడా చూస్తాము, యేసు ప్రభు చివరిగా సిలువకు అప్పచెప్పబడే ముందు ఆ ఫిగ్ ట్రీ దగ్గరికి వెళ్తున్నాడు, చూస్తానికి పచ్చగా ఉందంట. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఉంటుందేమో అని తినడానికి వెళ్తానికి చూశాడంట. బైబిల్ తెలియజేయబడుతుంది, అది ఫలించే కాలము కాదు. మీరు అనుకోవచ్చు ఫలించే కాలము కాదు, మరి ఎందుకు ఫలం కొరకు ఆశపడ్డాడు? ఫలం ఇచ్చే కాలం కాదన్నప్పుడు అక్కడ ద బెస్ట్ ఫ్రూట్ ఇచ్చే కాలం కాదు. దట్ ఈస్ నాట్ ద సీజన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. మధురమైన స్వీట్ ఫ్రూట్ ఇచ్చే ఫలం కాదంట. అక్కడ ఆ సీజన్లో పోర్ మ్యాన్ ఫ్రూట్ అని వస్తుందంట, కనీసము చిన్న ఫలం వస్తుందంట. దేవుడు ఆశపడింది కనీసం ఒక చిన్నదనం ఉందా నీ దగ్గర? ఆకులు చూస్తానికి పచ్చగా ఉన్నాయి, కానీ జీవితంలో ఫలం ఉందా? మీలో ప్రేమ ఉందా అండి? భార్య భర్తలు అంటున్నారు, క్రీస్తు ప్రేమతో జీవించగలుగుతున్నారా? ఒకరినొకరు క్షమించగలుగుతున్నారా? ఒకరినొకరు బలపరచగలుగుతున్నారా? ఒకరినొకరు ఆదరించగలుగుతున్నారా? ఒకరికొకరు నిలబడి క్రీస్తు సాక్షులుగా జీవించగలుగుతున్నారా? ఏది ప్రేమ? ఏది ఓర్పు? ఏది సహనం? నన్ను బాధపరిచారు, నన్ను అన్నారు, నన్ను నా కాదు, నేను సిలువ వేయబడాలి. జీవించవలసింది క్రీస్తే కదా. మన జీవితంలో అడుగుదామా, దేవా నీ ఆత్మ ద్వారా నన్ను జీవింపజేయ్యా. ఇంకా రక్షించబడని వారు అడుగుదామండి, దేవా నీ రక్షణ నాకు కావాలి ప్రభా. ఈరోజు ఇక్కడ ప్రభు సన్నిధిలో ఉన్న మీరు పరీక్షించుకోవాలి, మీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎంతకాలం ఇంకా ఫలము లేని జీవితం, ఎంతకాలం ఇంకా చచ్చిన స్థితము? వేర్ ఇస్ ద స్టాగ్నేషన్? పాసి పట్టిన బ్రతుక, ప్రయోజనం లేని బ్రతుకు. కానీ ఫలించి అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. అడగండి, దేవా నన్ను జీవింపజేయ్యా, దేవా నన్ను జీవింపజేయ్యా. స్వరం తెరిచి అడగండి, దేవా నన్ను జీవింపజేయ్యా. పరిశుద్ధాత్మ దేవా నన్ను జీవింపజేయ్యా. నా జీవితంలో కార్యము జరిగించేయ్యా. నాకు విడుదల దయచేయ్యా, నాకు శక్తి దయచేయ్యా. దేవా ఇదిగోనయ్యా, ఎవరెవరైతే ఇప్పుడు యేసునామని పిలవబోతున్నారో వారి జీవితంలో బంధకాలు తెప్పబడాలని పెడుకుంటున్నాను ప్రభా. ఇదిగో ఎవరెవరికైతే నిజంగా నా జీవితంలో విడుదల కావాలంటారో 3 అన్న వెంటనే యేసయ్యాని బిగ్గర కేక వేయాలి. రెడీ, 1 2 3. ప్రభా ఎవరైతే నీ నామాన్ని పిలుస్తూ బిగ్గరగా కేక వేస్తున్నారో ప్రతి అపవాది బంధకములు నజరేయుడైన యేసు నామములో తెప్పబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. చీకటి ప్రభావము, అపవాది ప్రభావము వారి జీవితం నుండి పారిపోవుడుగా కానీ ప్రకటిస్తున్నాను. నీ వెలుగు, నీ సన్నిధి, నీ శక్తి, నీ తేజస్సు, నీ మహిమ, నీ ముఖ కాంతి వారిపైన ప్రకాశింపజేయ్యా. నీ సమాధాన సంతోషంతో నింపు ప్రభా. అయ్యా నీ పునరుద్ధరణపు శక్తి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉండాలయ్యా. ప్రతి ఒక్కరు ఘనమైన వారయ్యా, నీ దృష్టిలో ప్రతి ఒక్కరు విలువైన వారయ్యా. ప్రతి ఒక్కరు నీ ద్వారా ఏర్పరచబడిన వారయ్యా. ప్రతి ఒక్కరు నీ ద్వారా ప్రేమించబడిన వారు ప్రభా. ఏ ఒక్క జీవితం వ్యర్థంగా పోకూడదు, ఏ ఒక్క జీవితం నాశనం అవ్వకూడదు, ఏ ఒక్క జీవితం పైన అపవాదికి చోటు ఉండకూడదు ప్రభువా.
దేవా ఈరోజు ఎవరెవరైతే నేను ముందుకు సాగాలి, నేను ముందుకు సాగుతాను, నేను దేవుని కొరకు ఫలిస్తాను, నా జీవితంలో కాలము సమయం ఎరిగినట్లుగా జీవిస్తాను, నేను జయకరంగా జీవిస్తానని ఆశపడుతున్నాను. దేవా వారి జీవితంలో ప్రభు యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో సోర కార్యములు జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. దేవా ఇదిగోనయ్యా, నీ ఆత్మ ద్వారా సాధ్యం, నన్ను బలపరచు, క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యం అన్న మాట వారి నోట్లో ఉండాలి. ప్రభా నీవు కార్యము జరిగించేవాడివి, నీవు మాట ప్రకటించి కార్యము జరిగించేవాడివి. నువ్వు ఒక్కసారి పలుకుతా మాకు 2 సార్లు వినబడుతుంది ప్రభా. ఎందుకంటే నీ తలంపు తెలియజేస్తా మాత్రం కాదు, నువ్వు ముగించి చూపించే దేవుడు అయ్యా, నీ కార్యములు స్థిరపరిచే దేవుడు అయ్యా. నీ నోటి నుండి వచ్చే మాట ఏదో ఒకటి వ్యర్థంగా తిరిగి రాదు కదా ప్రభా. దేవా నీ మాటల్ని, వాగ్దానాల్ని ముద్రించు ప్రభా. ఈ మొదటి దినం నీ ఆత్మ కార్యములు బట్టి వందనాలు, నీ సన్నిధి బట్టి వందనాలు, నీ స్వతంత్రత బట్టి వందనాలు, ఈ ఆవరణలో తోడుకుని వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. దేవా నీ నామమే హెచ్చించబడాలయ్యా, యేసు నామమే కనపరచబడాలయ్యా. యేసుని జ్ఞాపకము చేసుకుంటూ మా కొరకు ఈ లోకంలోకి దీనుడిగా తగ్గించుకుని వచ్చిన యేసు, మా కొరకు ఏ దోషము, ఏ నేరములమో, లోపము లేనిగా అన్ని విషయంలో పరిశుద్ధులుగా జీవించిన యేసు, మా కొరకు వధించబడిన గొర్రెపిల్ల వలె మౌనిగా తన్ను తాను అప్పగించుకుని సిలువ మీద మా కొరకు శాపముగా మారి, మా పాపమంతా మోసి, మా శిక్ష అంతా భరించి మమ్మల్ని నీతిమంతులుగా మార్చిన యేసుని బట్టి నీకు వందనాలు. దేవా ఇదిగోనయ్యా, ఈరోజు మరణించిన యేసుని మాత్రం కాదు మేము జ్ఞాపకం చేసుకున్నది, మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడైన క్రీస్తుని, పాతాళపు తాళం చేతిలో, మరణపు తాళం చేతిలో సాతాను తలకాయని చెతక్కొట్టిన యేసు, మృత్యుంజయుడు అయ్యా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాగా. యేసు ద్వారంగా మాకు వాగ్దానం చేయబడింది, యేసు ద్వారంగా మాకు అనుగ్రహించబడిన సమస్తము తండ్రి నీవు నెరవేర్చమని వేడుకుంటున్నాం. నీ ప్రియకుమారుని అంగీకరిస్తాముతో నీ బిడలుగా మార్చబడుతున్నామయ్యా, నీ ఆత్మ ఆలయముగా మార్చబడుతున్నామయ్యా. ఇదిగోనయ్యా తండ్రి, నీ వాగ్దానాలు, నీ చిత్తములు మా జీవితంలో నెరవేరాలి. నీ ప్రియకుమారుడు ద్వారంగా మేము అడుగుతున్నది సమస్తము మేము పొందుకుంటున్నామనేది మేము నమ్ముతున్నామయ్యా. ఇదిగోనయ్యా, నీ ఆత్మ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నడిపించి నీ సమాధాన సంతోషములతో మమ్మల్ని వర్ధలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.